ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 29వ తేదీన వచ్చే సంకట హర చతుర్థి తర్వాత ధనస్సు రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వీరిది మామూలు అదృష్టం కాదండి. ఈ రాశి వారు ఏకంగా జాక్పాట్నే కొట్టబోతున్నారు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇక వీరిని ఆపడం మనలో ఎవ్వరి తరం కూడా కాదు. కటిక పేదరికం అనుభవించేవారు సైతం అపర కోటీశ్వర్లుగా మారబోతున్నారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి సంకట హర చతుర్థి తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ధనస్సు రాశి గల వ్యక్తులు వారి యొక్క జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముఖ్యంగా సంకట హర చతుర్థి తర్వాత ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే గనక వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకుంటే ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతో వ్యాపార పరంగా మంచిగా అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు. అలాగే గతంలో వ్యాపార పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనేది చాలా సానుకూలంగా అనుకూలంగానూ ఉండబోతుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలను తీసుకోవటం చాలా మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవటం చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. అయితే ఈ టైంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులకి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావన్నమాట. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సహకారం, అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే వీరికి ఈ టైంలో గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోవడంతో వీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఈ టైంలో చేసే ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇకపోతే కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ టైంలో ఎటువంటి వాదనలకు అస్సలు దిగకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించండి. ఈ టైంలో ఈ రాశి వారికి సంతానపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఇకపోతే యొక్క రాశి వారికి విద్యాపరంగా ఎలా ఉంటుందో చూద్దాం.
ఈ యొక్క రాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలో పాల్గొనే వ్యక్తులకి చాలా బాగుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం బాగా పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా బాగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ టైంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ఖర్చు కూడా ఎక్కువగానే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ టైంలో వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నప్పటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టైంలో చర్మ వ్యాధులు, యూరిన్ ప్రాబ్లమ్స్ అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం శివుణ్ణి పూజించాలి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇకపోతే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇకపోతే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లటి వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి. శనివారం రోజున శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలను తొలగిపోవటం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి, అంటే బ్రాహ్మణులైనా సరే పేదవారు ఉంటే అటువంటి వారికి దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారా జీవితంలో వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. సో చూశారు కదండి, జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్థి తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, ఈ టైంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి గల వ్యక్తులకి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనస్సు రాశి గల జాతకుల వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.